ఒకప్పుడు మాటలు తక్కువగా ఉండేవి కాదు, ఇప్పుడు మౌనం ఎక్కువగా వినిపిస్తుంది. ఏ గొడవ జరగలేదు, ఏ కారణం లేదు, అయినా దూరం మెల్లగా పెరిగింది. మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి, కానీ వాటి మధ్య మనం నిలబడటం ఇప్పుడు కష్టమైంది. మనం ఎప్పుడు మారా, సమాధానం లేదు. ఈ ప్రశ్నతోనే రాత్రి గడుస్తుంది. స్నేహం ఉంది, కానీ మనం ఎక్కడా? ఒకప్పుడు మాటలు తక్కువగా ఉండేవి కాదు, ఇప్పుడు మౌనం ఎక్కువగా వినిపిస్తుంది. ఏ గొడవ జరగలేదు, ఏ కారణం లేదు, అయినా దూరం మెల్లగా పెరిగింది. మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి, కానీ వాటి మధ్య మనం నిలబడటం ఇప్పుడు కష్టమైంది. మనం ఎప్పుడు మారా, సమాధానం లేదు. ఈ ప్రశ్నతోనే రాత్రి గడుస్తుంది. మనం ఎప్పుడు మారా,
ఒకప్పుడు మాటలు తక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు మౌనం ఎక్కువగా వినిపిస్తుంది. ఏ గొడవ జరగలేదు, ఏ కారణం లేదు, అయినా దూరం మెల్లగా పెరిగింది. మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి, కానీ వాటి మధ్య మనం నిలబడటం ఇప్పుడు కష్టమైంది. మనం ఎప్పుడు మారా, సమాధానం లేదు. ఈ ప్రశ్నతోనే రాత్రి గడుస్తుంది. మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? స్నేహం ఉంది, కానీ మనం ఎక్కడా? ఒకప్పుడు మాటలు తక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు మౌనం ఎక్కువగా వినిపిస్తుంది. ఏ గొడవ జరగలేదు, ఏ కారణం లేదు, అయినా దూరం మెల్లగా పెరిగింది. మనం ఎప్పుడు మారా, ఎక్కడ మొదలైంది? స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి, కానీ వాటి మధ్య మనం నిలబడటం ఇప్పుడు కష్టమైంది. మనం ఎప్పుడు మారా, సమాధానం లేదు. ఈ ప్రశ్నతోనే రాత్రి గడుస్తుంది. స్నేహం ఉంది, కానీ
ఒకప్పుడు మాటలు తక్కువగా ఉండేది కాదు, ఇప్పుడు మౌనం ఎక్కువగా వినిపిస్తుంది. ఏ గొడవ జరగలేదు, ఏ కారణం లేదు, అయినా దూరం మెల్లగా పెరిగింది. మనం ఎప్పుడు మారాం, ఎక్కడ మొదలైంది, స్నేహం అలాగే ఉంది, మనమే మారిపోయామా? జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి, కాని వాటి మధ్య మనం నిలబడటం ఇప్పుడు కష్టమైంది. మనం ఎప్పుడు మారాం, సమాధానం లేదు, ఈ ప్రశ్నతోనే రాత్రి గడుస్తుంది.